ఇక ఫ్యూయల్ వర్రీ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఫ్యూయల్ సప్లై 126% పెంచినట్లు వెల్లడించింది. 3100 ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తున్నట్టు తెలిపింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాల్లో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామంటోంది. అలాగే హైదరాబాద్లోనూ డీజిల్ పెట్రోల్ నిల్వలు పెంచినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇక సరిహద్దు రాష్ట్రాల్లో అపోహలతోనే ఫ్యూయల్ డిమాండ్ పెరిగినట్లు పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మహారాష్ట్ర, ఏపీ సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణకు క్యూ కడుతున్నారని అధికారులు చెప్తున్నారు. అదే టైంలో పరిశ్రమలకు సప్లై చేసే డీజిల్ ధర 150 రూపాయలకు పెంచడంతో సాధారణ బంకుల్లో డిమాండ్ పెరిగిందన్నారు. ధరలు పెరుగుతాయి అన్న పుకార్లు నమ్మొద్దని, అవసరానికి మించి ఫ్యూయల్ నిల్వ చేసుకోవద్దని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంధన నిల్వలపై ప్రతి 3 గంటలకు ఒకసారి ఆరా తీయడంతో పాటు రోజువారీగా సమీక్షలు చేస్తూ తెలంగాణలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.